అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ వాసవి రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వాసవిస్ హాస్పిటల్. సో మనకి విమెన్ అనగానే గుర్తొచ్చేది మల్టీ టాస్కర్ అని. సో విమెన్ మల్టీ టాస్కర్తో పాటు హెల్త్ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ. సో ఒక డాక్టర్గా ఐ కెన్ సజెస్ట్ ఫ్యూ థింగ్స్. సో ఫస్ట్, విమెన్కి హెల్త్ అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఉండాలి. అండ్ ద సెకండ్ ఈజ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా టాప్ మోస్ట్ ప్రయారిటీ అదర్ దాన్ హెల్త్. సో ఫర్ విమెన్లో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి ఫ్యూ థింగ్స్ ఒక మదర్గా మనం నేర్పివ్వాలి. సో వన్ ఈజ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలని, అండ్ సెకండ్ ఈజ్ విమెన్ యాక్టివ్గా సెడెంటరీ లైఫ్ లేకుండా ఉండాలి. సో సెడెంటరీ లైఫ్ అంటే ఏంటి? సో మనం విమెన్ హెల్త్ బాగుంటేనే ఇంట్లో ఒక వైఫ్గా, ఒక డాటర్గా, ఒక డాటర్ ఇన్లాగా అది అన్ని యాక్టివిటీస్ మనం ఇల్లు అనేది హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. సో ఫ్రమ్ మై సైడ్ నేను చిన్న పిల్లలకి లైక్ ఆల్ ది గర్ల్స్ నేను చెప్పేది ఏంటి అని అంటే, మీ ఎడ్యుకేషన్తో పాటు సెడెంటరీ లైఫ్ ఉండకుండా సో డైలీ మీ హెల్త్ కోసం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వాకింగ్ కానీ, సో అలాంటి యాక్టివిటీస్ ఇట్స్ బీన్ లైక్ చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ చేపియండి పిల్లలకి. సో ఫర్ ది గర్ల్స్ ఐ సే వాట్ ఐ టెల్ ఈస్ హెల్త్ ఈజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. పిల్లలకి మంచి ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ లాంటివి నేర్పివ్వండి. అండ్ సెకండ్ ఈజ్ చిన్నప్పటి నుంచి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది నేర్పివ్వండి. అండ్ నేను ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా కూడా నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఐ ఆస్క్ ఈస్ మీ వర్క్ ఏంటి అనేది, లైక్ వాట్ ఈస్ యువర్ యాక్టివిటీ. సో ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చే చాలామంది దేసే నేను ఇంట్లోనే ఉంటా మేడం, నేను హోమ్ మేకర్ అని. సో ఫర్ ఆల్ ది విమెన్ నేను ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇంట్లోనే ఉండి 24 hours నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుందా, లైక్ ఎలా అనేది ఆలోచన నుంచి పక్కకి తప్పించుకోవాలి అన్నా కానీ యూ నీడ్ ఏ వర్క్ లైఫ్. సో ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ 9 to 5 ఏదో ఒక యాక్టివిటీ ఉంటే మీకు ఈ స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది. సో ఫర్ ఆల్ ది విమెన్ ఐ సజెస్ట్ ఓన్లీ 2 things. ఒకటి, హెల్త్ షుడ్ బి యువర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ, అండ్ సెకండ్ ఈజ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా a very happy Women's Day. So be independent and health should be your topmost priority. Thank you.